ఓం శాంతి 10/5/21. మధురమైన పిల్లలు, సదా ఇదే ఖుషీలో ఉండండి. స్వయం భగవంతుడే మాకు టీచర్ అయి చదివిస్తున్నాడు. మేము ఆయన నుండే రాజయోగం నేర్చుకుంటున్నాం. ప్రజాయోగం నేర్చుకోవటం లేదు, ఆయన నుండి మనం రాజయోగం నేర్చుకుంటున్నాం. ప్రశ్న, ఈ చదువులో ఉండే విశేషత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి? మీరు ఎంతవరకు పురుషార్థం చెయ్యాలి? ఈ చదువు ఎంతో సమయం నుండి చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా కొత్త పిల్లలు బాబా అంటారు చాలా స్పీడ్గా ముందుకెళ్ళిపోతారు. ఇది కూడా ఇందులో విశేషత. 3 నెలల వాళ్ళు కూడా చాలా మంచి చురుకైన బుద్ధి ఉండేవాళ్ళు, తీవ్ర పురుషార్థీలు, కొత్త పిల్లలు పాత వాళ్ళకన్నా ముందుకెళ్ళిపోతారు. కాబట్టి మీరందరూ పురుషార్థం ఎంతవరకు చెయ్యాలి అంటే, ఎంతవరకు పూర్తిగా పాస్ కామో అంతవరకు మనం పురుషార్థం చేస్తూనే ఉండాలి. కర్మాతీత అవస్థ కానంత వరకు, పూర్తిగా పాస్ అవనంత వరకు, లెక్కాచారాలన్నీ సమాప్తి కానంత వరకు ఏం చేయాలి? అంతవరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి. ఓం శాంతి. పిల్లలు, మీరు ఎక్కడ కూర్చున్నారు అని బాబా అడుగుతున్నారు. బేహద్ తండ్రి యొక్క స్కూల్లో కూర్చున్నాం. చాలా ఉన్నతమైన నష ఉండాలి. బాబా అంటారు పిల్లలకి చాలా ఉన్నతమైన నష ఉండాలి. ఎవరి పిల్లలకి? బేహద్ తండ్రి పిల్లలకి, లేక ఆత్మిక పిల్లలకి. బాబా ఇప్పుడు ఎవరిని చదివిస్తున్నారు? ఆత్మల్ని చదివిస్తున్నారు. గుజరాతీలు, మరాఠీలు, ఆంధ్ర వాళ్ళని చదివించటం లేదు. ఎవరిని చదివిస్తున్నారు? ఆత్మల్ని చదివిస్తున్నారు. కాబట్టి అవన్నీ నామరూపాలు అయిపోతాయి. మరాఠీ, గుజరాతీ, ఆంధ్ర, ఇది అది అవన్నీ నామరూపాలు అయిపోయాయి. అందుకే బాబా చదివించేది ఎవరిని అంటే ఆత్మల్ని చదివిస్తున్నాడు. అయితే పిల్లలు, మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఏమని? మా బేహద్ తండ్రి ఆయన్నే భగవంతుడు అని అంటారు. భగవాను వాచ కూడా ఏది తప్పకుండా బాబా అంటారు భగవాను వాచ అని తప్పకుండా ఉంది. కానీ అసలు భగవంతుడని ఎవరిని అంటారు? ఇది ఎవరికి అర్థం కావటం లేదు. అంటారు శివ పరమాత్మ అయిన పరమాత్మ ఒక్కడే అంటారు. ఆయన ఉన్నతోన్నతుడు, నిరాకారుడు. మీకు కృష్ణ భగవంతుడు చదివించటం లేదు, చదివించటం లేదు. ఇంతకుముందు ఇప్పుడు చదివించలేదు, ఇప్పుడు కూడా చదివించటం లేదు. మీకు తెలుసు మా ఆత్మలకి తండ్రి ఆయన మన్ని బాబా చదివిస్తున్నారు. భగవంతుడు ఎవరు అంటే నిరాకారుడే అయ్యారు. శివుని మందిరంలోకి వెళ్తారు, ఆయనకు పూజ చేస్తారు. అంటే తప్పకుండా ఏదో ఒక ఆయన అంటూ ఉంటే కదా ఆయనకు పూజ చేయడం జరుగుతుంది. నామరూపాలకి అతీతమైన వస్తువు అంటే ఏదైనా ఉంటుంది ఏంటి? నామరూపం లేని ఏదీ ఉండదు. ఇది కూడా మీకు ఇప్పుడే అర్థమైంది. మొత్తం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. మీరు ఇప్పుడే తెలుసుకోవడం మొదలైంది. మీకు చాలా సమయం నుండి తెలుసుకుంటూ వచ్చారు. ఇలా అనుకోకండి, ఎంతో సమయం నుండి వచ్చిన వాళ్ళు బాబా దగ్గరికి చాలా ఫాస్ట్గా స్పీడ్గా వెళ్ళిపోతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు రారు అని. కానీ ఇక్కడ విశేషత ఏంటంటే, ఇక్కడుండే ప్రత్యేకతనంటే విశేషత ఏంటంటే 3 నెలల పిల్లలు కూడా చాలా ఫాస్ట్గా తీవ్రంగా ముందుకెళ్ళిపోవచ్చు అంటారు కదా బాబా. ఈ ఆత్మ యొక్క బుద్ధి చాలా చురుగ్గా ఉంది అంటారు. అంటాం కదా, చాలా మంచి చురుగ్గా ఉన్నారు, మంచి ఫాస్ట్గా ఉన్నారు బాబా. వీళ్ళ బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తుంది. కొత్త వాళ్ళు ఎప్పుడైతే వింటారో బాబా అంటున్నారు, కొత్త వాళ్ళు ఈ మాట విన్నారనుకోండి, బాబా అన్నది గద్గద అయిపోతారు. అరే బాబా మమ్మల్ని ఇలా అంటున్నారు.
బాబా అంటారు అందరూ గాడ్లీ స్టూడెంటే, ఈశ్వరీ విద్యార్థులే. నిరాకార తండ్రి జ్ఞాన సాగరుడు మన్ని చదివిస్తున్నారు. భగవాన్ ఉవాచ అని కూడా మహిమ ఉంది కదా, కానీ ఎప్పుడు అన్నది మాత్రం మర్చిపోయారు. ఈ భగవాన్ ఉవాచ అన్నది ఎప్పుడు అన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు, అది మర్చిపోయారు. ఇప్పుడు పిల్లలు మీకైతే తెలుసు కదా, ఇలా కూడా కొంతమంది ఉంటారు చూడండి. కొంతమందికి వాళ్ళ తండ్రి టీచర్ అయి ఉంటారు. తండ్రి ఆయనే స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు, కానీ ఆయన ఒక్క సబ్జెక్టే చదివిస్తారు. రెండో సబ్జెక్టు కోసం మళ్ళీ ఇంకో టీచర్. బాబా అంటే ఇక్కడైతే బాబా పిల్లలందరికీ టీచర్ ఎవరు? బాబావే. ఇది వండర్ఫుల్ విషయం కదా. లెక్కలేనంతమంది పిల్లలు. బాబా అంటారు వాళ్ళకి నిశ్చయం ఉంది, బాబా పిల్లలందరికీ నిశ్చయం ఉంది. ఏమని? శివ్ బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. శ్రీకృష్ణుని బాబా అని అనలేం కదా, కృష్ణుణ్ణి ఇలా టీచరు, ఆయనే మాకు టీచరు, ఆయనే గురువు అని అనలేం. ఇదైతే ఈయనైతే మనకి ఇక్కడ ప్రాక్టికల్లో చదివిస్తున్నారు. మీరు అనేక రకరకాల స్టూడెంట్లు, వెరైటీ స్టూడెంట్లు కూర్చున్నారు ఇక్కడ. బాబా టీచర్ చదివిస్తున్నారు. ఎప్పుడు ఎంతవరకు మీరు పాస్ బాబా అంటారు పాస్ అయిపోవాలి. ఎంతవరకు మీరు పాస్ అయిపోతారో, కర్మాతీత అవస్థని పొందుతారో, ఆ కర్మాతీత అవస్థ పొందే వరకు, పాస్ అయ్యే వరకు ఏం చేయాలి? అంతవరకు పురుషార్థం చేసుకుంటూ ఉండాలి. మనం అందరం పాస్ అయిపోయారేంటి? అప్పుడు అందరూ కర్మాతీత అవస్థకు వచ్చేసారా? ఏదైనా చిన్న విషయం వచ్చేసరికి, ఎవరికైనా ఏదైనా అయ్యేసరికి గాబరా పడిపోతూ ఉంటారు. అంటే కర్మలకు అధీనమవుతున్నారు కదా, కర్మాతీత కాలేదు కదా. కాబట్టి బాబా అంటారు మనం కర్మాతీత అయ్యే వరకు కూడా మన పురుషార్థాన్ని పెంచుకుంటూ ఉండాలి. పాస్ అవ్వాలి కదా. ఇవే కదా మన పేపర్లన్నీ. నిన్న కూడా బాబా మురళిలో ఏమన్నారు? పిల్లలు మీ నిశ్చయం యొక్క పునాదికి టెస్ట్ ఎప్పుడు? తుఫాన్లు వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు. అందులో మీరు పాస్ అయినప్పుడే మీ పునాది, నిశ్చయం అనే పునాది గట్టిగుంది. లేకపోతే మాకు బాబా ఉన్నారు, మేము బాబా సంతానం, సర్వశక్తివంతుని సంతానం, ఈ విషయాన్ని కూడా మర్చిపోతూ ఉంటారు కదా. నిశ్చయం ఉంటే ఎందుకు మర్చిపోతారు? బాబా నాకు తోడున్నాడు, బాబా నాకు సర్వశక్తివంతుని సంతానం, నేను ఆత్మని, సర్వశక్తివంతుణ్ణి. కాబట్టి బాబా అంటారు మనం ఎంతవరకు పాస్ అయ్యే వరకు, కర్మాతీత అయ్యే వరకు కూడా ఏం చేయాలి? చదువుకుంటూ ఉండాలి. కాబట్టి బాబా అంటున్నట్టు చూడండి ఇక్కడ. అయితే కర్మాతీత అవస్థని పొందే వరకు మనం పురుషార్థం అయితే చెయ్యాలి, పాస్ అయ్యే వరకు. కర్మల లెక్కాచారం కూడా అంతా వదలాలి కదా. ఎన్నో జన్మల్లో ఏ కర్మలు చేసామో ఇప్పుడు గుర్తులేవు, కానీ వాటన్నిటినీ యోగంతోనో, కర్మభోగాతోనో, పేపర్ల ద్వారానో, పరిస్థితులనే పేపర్ల ద్వారా ఏవైనా వస్తాయి. కానీ దాంట్లో నేను పాస్ అవ్వాలి. ఎందుకంటే బాబా నన్ను పాస్ అవ్వడం కోసమే కదా చదివిస్తున్నారు. కాబట్టి ఈ లెక్కాచారాలన్నీ మనవి ఏమవ్వాలి? పోవాలి, సమాప్తి అయిపోవాలి. మీకు లోపల చాలా ఖుషి ఉండాలి. బాబా మమ్మల్ని ఎలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారంటే, బాబా అంటారు వేరే స్కూళ్ళు ఏవి ఇలాగుండే ఉండరు. పిల్లలు కూర్చున్నారు, మాకు పరంధామ నివాసి బాబా వచ్చి చదివిస్తారు అని. ఇలాంటి స్కూల్ ఎక్కడైనా చూసారా? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, తెలుసు మా బేహద్ బాబావే మమ్మల్ని చదివిస్తున్నారు. చదివించడానికి ఎక్కడి నుంచి వస్తున్నారు? పరంధామం నుండి బేహద్ బాబా మనని చదివించడానికి వస్తున్నారు. ఈ లోపల బాబా అంటున్నారు చాలా ఖుషి ఉండాలి మనకి. బాబా మాకు రాజయోగం నేర్పిస్తున్నారు. మనుషులు ఎవరు యోగాలు మనకి నేర్పించలేదు. మనం నేర్చుకున్నది ఎవరి నుంచి? బాబా నుండి నేర్చుకున్నాం. రాజయోగం బాబావే మనకి నేర్పిస్తున్నారు. ఇది ప్రజాయోగం కాదు. బాబా మనకి ఏదో యోగం నేర్పిస్తున్నారు? రాజా అయ్యే యోగం, రాజయోగం.
ఇది ప్రజాయోగం కాదు, ఇది రాజయోగం. ఈ యోగంతోనే పిల్లలకి ఆ ఖుషి, ఆ నష, ఆ మత్తెక్కిపోవాలి అంటున్నారు బాబా. ఎంతగా బాబా అంటారు, ఎంత పెద్ద పరీక్షే కానివ్వండి, ఎంత పెద్ద పరీక్ష మీ ముందుకు వస్తుంది, అయినా మీరు ఎంత సింపుల్గా సాధారణంగా కూర్చున్నారు. ఎలాగైతే ముస్లిం పిల్లల్ని ఎప్పుడు కూడా వాళ్ళ కిందని ఏదో ఒకటి పరిచి కిందనే కూర్చోబెట్టి చదివిస్తారు. ముస్లింల పిల్లలందరికీ కింద కూర్చోబెట్టే చదివిస్తారు. మీరు కూడా నిశ్చయంతోనే ఇక్కడికి వచ్చారు. బాబా అంటారు, మనం బాబా మీద నిశ్చయంతోనే వచ్చాం. ఇప్పుడు బాబా సన్ముఖంలో నిశ్చయంతోనే కూర్చున్నాం. బాబా కూడా అంటారు, నేను జ్ఞాన సాగరుణ్ణి, నేను కల్పకల్పం వచ్చి మీకు రాజయోగం నేర్పిస్తాను. కృష్ణుడు 84 జన్మలనండి. కృష్ణుడికి 84 జన్మలన్నా, బ్రహ్మకి 84 జన్మలన్నా విషయం అయితే ఒక్కటే అయింది కదా. బ్రహ్మే మళ్ళీ ఏమవుతారు? శ్రీకృష్ణుడు అవుతారు. ఇది బుద్ధిలో చక్కగా ధారణ చేసుకోవాలి. బ్రహ్మే కృష్ణుడు అవుతాడు, కృష్ణే మళ్ళీ తిరిగి బ్రహ్మ అవుతారు. బాబా మీద మటుకు చాలా ప్రేమ ఉండాలి మనకి. మనం ఆత్మలం, ఆ తండ్రికి పిల్లలం. పరంపిత పరమాత్మ వచ్చి మన కోసం ఆయన వచ్చి చదివిస్తున్నారు. కృష్ణుడు కాదు కదా. ఇలాగే బాబా అంటారు, కృష్ణుడు ఎక్కడైనా చదివించున్నాడు ఏంటి ఇంతకుముందు మటుకు? బాబా అంటారు, కృష్ణుడు ఏమైనా కిరీటాలు అన్నీ తీసి కూర్చొని మన కోసం చదివించడానికి వస్తాడా? ఇప్పుడు చదివించేటట్టయితే మనకి ఇప్పుడు చదివించే వాళ్ళు ఎవరు ఉండాలి? ముసలోళ్ళు ఉండాలి. బాబా అంటే నేను అందుకే ముసలితనమే తీసుకున్నాను, ఈ వృద్ధతనమే తీసుకున్నాను. ఇది ఫిక్స్ నాకు అంటున్నారు బాబా. శివ బాబా బ్రహ్మ ద్వారానే చదివిస్తున్నారు అంటారు. నిజమే, పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చారు అన్నది మటుకు ఎవ్వరికీ అర్థం కాదు. బాబా కూర్చొని గడికి పిల్లల్ని మేలుకొల్పుతూ ఉంటారు. మాయ మళ్ళీ పడుకోబెడుతూ ఉంటుంది, బాబా మన్ని లేపుతూ ఉంటాడు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చున్నారు అనుకుంటారు కదా, బాబా అనుకుంటారు కదా. ఏమని? బాబా ఏమంటారు? నేను మీకు ఆత్మిక తండ్రిని అంటారు బాబా. నన్ను తెలుసు కదా మీకు అని అడుగుతున్నారు బాబా. బాబాని తెలుసు కదా మనందరికీ. పాడుకుంటారు, పరంపిత పరమాత్ముడు జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు, దుఃఖహర్త, సుఖకర్త. కృష్ణుడి గురించి ఎప్పుడైనా ఇలా అంటారా? అందరినీ కలిపి బాబా అంటారు, అందరినీ కలిపి చదివించలేరు కదా. మధుబన్లో మురళి ఎప్పుడు మధుబన్లోనే నడుస్తుంది. అక్కడి నుంచి ఆ మురళియే సెంటర్లన్నిటికీ వెళ్తుంది. మీరు ఇప్పుడు సన్ముఖంలో కూర్చున్నారు. తెలుసు, కల్పం ముందు కూడా బాబా మనల్ని ఇలాగే చదివించారు. ఇదే సమయంలో కల్పం ముందు కూడా బాబా చదివించారు. గడిచిపోయింది, పాస్ట్ అయిపోయింది. అది మళ్ళీ తిరిగి ప్రజెంట్లోకి వచ్చింది. గడిచిపోయింది, ఇప్పుడు వర్తమానంలో ప్రస్తుతం అదే వచ్చింది. మళ్ళీ ఆ సమయమే ఇప్పుడు కల్పం తర్వాత వచ్చింది. ప్రజెంట్లో ఉన్నాం. భక్తి మార్గం విషయాలు ఇప్పుడు మనం వదిలేయాలి. ఇప్పుడు మీకు జ్ఞానం మీద ప్రీతి ఉంది, చదివించే ఆయన మీద ప్రీతి ఉంది. మనకి జ్ఞానం మీద ప్రీతి ఉంది, మనకి చదివించే ఆయన మీద ప్రీతి ఉంది. కొంతమంది ఎప్పుడైతే టీచర్ దగ్గర చదువుకుంటారో, చదువుకున్న తర్వాత ఏం చేస్తారు? వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఇక్కడ టీచర్కి అక్కడ స్కూల్లో చదువుకున్న తర్వాత ఏం చేస్తారు? టీచర్కి వెళ్ళి ఏదో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ స్వయం బాబావే మనకి గిఫ్ట్ ఇస్తారు. మనం గిఫ్ట్ ఇవ్వడం కాదు, బాబా స్వయం మనకి గిఫ్ట్ ఇస్తారు, బహుమతి ఇస్తారు. ఇక్కడికి వచ్చి
సాకారంలో పిల్లల్ని చూస్తారు. వీళ్ళు నా పిల్లలు. ఇది కూడా పిల్లలకి జ్ఞానం ఉంది. మేము 84 జన్మలు, అందరూ 84 జన్మలు తీసుకోరు. కొంతమందికి ఒక్క జన్మ ఉండొచ్చు. ఆ ఒక్క జన్మలోనే వాళ్ళు సుఖదుఖాలన్నీ కూడా పాస్ చేసేస్తారు. ఇప్పుడు మీరు ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి. ఈ మనుష్య సృష్టి యొక్క ఈ సృష్టి వంశం ఎలా నడుస్తుంది. ఫస్ట్ నెంబర్లో బ్రహ్మ సరస్వతి ఆదిదేవి వాళ్ళు. తర్వాత అనేక ధర్మాలు వస్తూ వచ్చాయి. ఆయన సర్వాత్మలకి బీజం ఎవరు? శివబాబా. ఇంకా మిగతావన్నీ ఆకలే. ప్రజాపిత బ్రహ్మ అందరికీ తండ్రి. ఈ సమయంలో ప్రజాపిత హాజరై ఉన్నారు. ఈయన కూర్చుని శూద్రుల నుండి కన్వర్ట్ చేసి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. బాబావి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా మారుస్తారు. దేనికోసం? దేవతలుగా మార్చడం కోసం ఇప్పుడు చదివిస్తున్నారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా చేయడం కోసం మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. ఇది ఉండేదే రాజయోగం యొక్క చదువు. రాజా జనకుడికి సెకండ్లో జీవన్ముక్తిని పొందేరు అంటారు. అంటే స్వర్గవాసి అయిపోయాడు. మనుషులు పాడుకుంటూ ఉంటారు, కానీ అయినా సరే అర్థం చేసుకోలేరు, చెప్పలేరు, అర్థం చేయించలేరు. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు మీరు మాత్రం దేహీ అభిమానులు అవ్వండి, అంటే ఆత్మాభిమానులు అవ్వండి. మీరు శరీరం లేకుండా అశరీరిగా వచ్చారు. మీరు ఏమైనా ఈ శరీరం తీసుకుని వచ్చారు? శరీరం లేకుండానే అశరీరిగా వచ్చాం. మళ్ళీ ఈ శరీరాలు తీసుకుంటూ పాత్రలు వేసుకుంటూ వచ్చాం. 84 జన్మలు తీసుకున్నాం. అలా ఒక శరీరం తర్వాత ఇంకో శరీరం తర్వాత అలా 84 జన్మలు తీసుకుంటూ వచ్చాం. బాబా సత్యమైన వాడు. ట్రూత్, గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. భగవంతుడు సత్యమైన ఎప్పుడు ఆయన చెప్పేది సత్యమే చెప్తారు, కానీ ఆయన దగ్గర అసత్యం అన్నది ఉండదు. ఆయన ఏం చెప్పినా సత్యం. రాజధాని బాబా అంటారు, రాజధాని అయింది కదా, రాజయోగం బాబా అంటారు ఒక్కళ్ళే నేర్చుకుంటారు. మీరందరూ ఇప్పుడు ముళ్ళ నుండి పువ్వుల్లా మారుతున్నారు. ముళ్ళు అని ఎవరినంటారు? పుష్పాలని ఎవరినంటారు? అది ఇప్పుడు మీకు అర్థమైంది. ముళ్ళని ఎవరినంటారు? పువ్వుల లేక పుష్పాలని ఎవరినంటారు? ఇది ఉండేదే చీచీ ముళ్ళ ప్రపంచం. ఇది మనం 84 జన్మల చక్రంలో తిరిగి ఆఖరికి నరకవాసీలు అయిపోయాం. మళ్ళీ తిరిగి సృష్టి చక్రం ఏమవుతుంది? దీని చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి తప్పకుండా మనం స్వర్గవాసీలు అవుతాం. కల్పకల్పం మనమే అవుతూ వచ్చాం. గడికి ఇది జ్ఞాపకం చేసుకోండి. ఇంకా జ్ఞానాన్ని అర్థం చేయించండి. ఈ లక్ష్మీనారాయణ సూర్యవంశీలే ఉండేవాళ్ళు. క్రైస్ట్ వచ్చారు. ఆయన ముందు చాలా తక్కువ మంది ఉండేవారు. రాజధాని క్రిస్టియన్ రాజధాని ఉండేది కాదు. ఇప్పుడు బాబా వచ్చి సతయుగి రాజధానిని స్థాపన చేస్తున్నారు. స్థాపన జరిగేది ఎప్పుడు జరుగుతుంది? సంగమ యుగంలోనే జరుగుతుంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది ఏమని? ఇదే నిజంగా సత్యాతి సత్యమైన కుంభమేళ. అంటే స్వయం భగవంతుడు అందరినీ కలుసుకుంటున్న కుంభమేళ. ఇది సత్యాతి సత్యమైన కుంభమేళ. దీనినే సంగమయుగం యొక్క కుంభమేళ అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం దొరికింది కదా. బాబా వచ్చి స్వర్గవాసీలుగా చేస్తారు. మరి బాబా వచ్చి స్వర్గవాసీలుగా చేస్తే నరకం పాత ప్రపంచం తప్పకుండా ఇది వినాశనం అయిపోవాలి కదా. కల్పకల్పం వినాశనం అవుతూ వచ్చింది. కొత్తది పాతది, పాతది కొత్తది అవుతూనే ఉంటుంది.
ఇది తప్పకుండా అయ్యే తీరుతుంది. కొత్తది పాతది అవుతుంది, పాతది కొత్త తప్పకుండా అవుతుంది. నరకాన్ని స్వర్గంగా, పాతదాన్ని నరకం అంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు వృద్ధి అయిపోయింది, తినడానికి తిండి దొరకదు అనుకుంటారు కదా, మేము ఎక్కువ పంటలు పండించేస్తాం అనుకుంటారు. కానీ పిల్లలు ఎంతమంది పుట్టుకొస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తారు వాళ్ళ కోసం ఇవన్నీ? ఎక్కడి నుంచి తీసుకొస్తారు బియ్యం, ధాన్యం? అది ఇప్పుడు పిల్లలు బాబా అంటున్నారు, పిల్లలు మీకైతే తెలిసి మొత్తం పాత ప్రపంచం అంతా సమాప్తి అయిపోతుంది. మనుషులకి జ్ఞానం మంచిగా అనిపిస్తుంది, బాగుందండి జ్ఞానం అంటారు, కానీ బుద్ధిలో మాత్రం కూర్చోదు. మీ బుద్ధిలో ఉంది నరకం తర్వాత తప్పకుండా స్వర్గం వస్తుంది. సతయుగంలో దేవీ దేవతలు వచ్చి వెళ్ళారు. ఈ లక్ష్మీనారాయణులు భారతదేశానికి యజమానులా ఉండేవాళ్ళు. దాని చిత్రాలు కూడా ఉన్నాయి కదా. సతయుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరికి వాళ్ళు మేము దేవతలు అని చెప్పుకోగలరా? ఎవ్వరూ చెప్పుకోలేరు. బాబా అంటున్నారా, దానికి బదులు అందుకే ఏం చెప్పుకుంటున్నారు? హిందువులు. పిల్లలు చక్కగా తెలుసుకున్నారు కదా, మేము ఇప్పుడు దేవీ దేవతలుగా అలా తయారవుతున్నాం. బాబా మమ్మల్ని చదివిస్తున్నారు. ఎలా చదివిస్తున్నారు? ఆయన కూడా ఈ శరీరం ద్వారానే చదివిస్తున్నారు. బాబా అంటారు, లేకపోతే నేను మమ్మల్ని ఎలా చదివించను? నాకు కూడా నోరుంటే చదివించాలి, నాకు శరీరమే లేదు కాబట్టి నేను ఎలా చదివిస్తాను మిమ్మల్ని? ఆత్మల్నే చదివిస్తాను. ఎందుకంటే ఆత్మ మీద ఏదైతే తుప్పంతా ఏది పాపం అనే ఖాతాలన్నీ ఎక్కే దేని మీద? ఆత్మ మీదే ఎక్కుతాయి. ఇప్పుడు మీరు స్వచ్ఛమైన సత్యమైన బంగారంలా తయారయ్యాలి. కల్తీ అంతా పాపం యొక్క కల్తీ కలిసిపోయింది. ఇప్పుడు పూర్తిగా స్వచ్ఛమైన సత్యమైన బంగారంలాగా తయారవ్వాలి. గోల్డెన్ ఏజ్ నుండి సిల్వర్ ఏజ్లోకి వచ్చారు అంటే వెండిలో వెండి కల్తీ కలిసింది. మీరు చంద్రవంశీలు అయిపోతారు. సతయుగంలో గోల్డెన్ ఏజ్లో ఉండేవారు, వాళ్ళే మళ్ళీ కిందకి దిగుతూ తర్వాత మెల్లిగా ఇది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది మేము గోల్డెను, సిల్వరు, కాపరు, ఐరన్లో ఈ 84 జన్మల చక్రం తిరిగేశాం. అనేక మార్లు ఈ పాత్ర వేశాం. ఈ పాత్ర నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళైతే అంటారు మాకు మోక్షం కావాలి అంటారు కదా, మాకు మోక్షం కావాలి. కానీ వాస్తవంలో వాళ్ళు కాదు బాధపడిపోవాల్సింది, మీరు బాధపడాలి. బాబోయ్ 84 జన్మలు అయిపోయిందని. వాళ్ళు వచ్చి 84 జన్మలు లేనే లేదు, వాళ్ళకి తక్కువ జన్మలే. వాళ్ళు ఎందుకు బాధపడిపోతున్నారు? వాస్తవంలో మీరు బాధపడాలి అంటున్నారు బాబా. ఎందుకంటే ఎక్కువ జన్మలు తీసుకుని అలసిపోయింది ఎవరు? మనం. 84 జన్మల చక్రం మీరే కదా తిరిగారు. మనుషులు అనుకుంటారు ఈ వెళ్ళడం రావడం ఉంటూనే ఉంటుంది అంటారు. దీని నుంచి ఎందుకు మేము తప్పించుకోకూడదు? కానీ ఇది జరగదు. గురువులైతే ఏమంటారు? మీరు మోక్షాన్ని పొందుతారు అంటారు. బ్రహ్మం అంటే ఆ బ్రహ్మం తత్వాన్ని స్మృతి చేస్తే ఆ బ్రహ్మంలో లీనమైపోతారు. అనేక మతాంతరాలన్నీ భారతదేశంలోనే ఉన్నాయి, వేరే ఏ ఖండాల్లోనూ లేవు. లెక్కలేనన్ని మతాలు, ఒకదానికి కలవదు. రిద్ధి సిద్ధిలు ఎన్నో నేర్చుకుంటారు. కొంతమందికి బాబా అంటారు, కొంతమంది ఏం చేస్తారు, ఒక రంగు తీస్తే ఇంకోళ్ళు ఇంకో రంగు. ఇందులో మనుషులు చాలా ఖుషి అయిపోతూ ఉంటారు. ఇది ఆత్మిక జ్ఞానం. మీకు తెలుసు ఇక్కడ ఆత్మిక తండ్రి, స్పిరిచువల్ ఫాదర్ అంటే ఆత్మిక తండ్రి అని.
ఆత్మిక బాబా ఎవరితో మాట్లాడతారు? ఆత్మలతోనే మాట్లాడతారు. సత్యనారాయణ కథ వచ్చి చెప్తారు, లేక అమర కథ చెప్తారు. దాంతోనే అమరలోకానికి యజమానులు అవుతారు. అమరలోకానికి మన యజమానులుగా తయారు చేస్తారు. నరుని నుండి నారాయణగా తయారు చేస్తారు. తర్వాత మళ్ళీ గుడ్డి గవ్వల్లాగా అయిపోతారు. ఇప్పుడు మీరు వజ్రంలాగా, మీ ఈ జన్మ వజ్రం లాంటిది, ఎంతో విలువైన జన్మ దొరికింది. ఇంత వజ్రం లాంటి విలువైన జన్మ దొరికినప్పుడు ఆ గుడ్డి గవ్వల కోసం ఎందుకు పరుగులు పెడతారు? ఎందుకు ఆ గుడ్డి గవ్వల కోసం మీ టైం అంతా పాటు చేసుకుంటారు? ఈ ప్రపంచం ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుందనుకుంటున్నారు? ఎన్ని దెబ్బలాట్లు, కొట్టుకోవడాలు ఎన్ని జరుగుతున్నాయి. ఇవన్నీ సమాప్తమైపోతాయి. మృత్యు మీ ముందే ఉంది. ఇంత లక్షల మంది, కోట్ల మంది బాబా అంటారు, ఎవరు కూర్చొని తింటారు? బాబా అంటారు, కోట్లు సంపాదించాం, లక్షలు సంపాదించాం, ఎవరు కూర్చొని తింటారు అనుకుంటున్నారు? తర్వాత ఎందుకు మనం సఫలం చేసుకోకూడదు? ఈ ఆత్మిక కాలేజ్ తెరిస్తే మనుషులు ఎవరు హెల్దీగా, వెల్దీగా, హ్యాపీగా అవుతారు? అది కూడా కంబైన్డ్. ఇక్కడ హాస్పిటల్ ఇదే, యూనివర్సిటీ ఇదే. హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ రెండు కలిపే ఉంటాయి. హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ ఎలాగో ఉంటుంది ఇక్కడ. యోగంతోనే మీకు ఆయుష్ ఎక్కువ ఉంటుంది. మీరెంతో హెల్దీగా మారుతూ ఉంటారు. తర్వాత అపారమైన తరగని ఖజానా దొరుకుతుంది. అల్లావుద్దీన్ నాటకం చూపిస్తారు కదా, మీకు తెలుసు అల్లా, ఆయన ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. దాంతో చాలా సుఖం ఉంది. దాని పేరే స్వర్గం. మీరు శాంతిధామ వాసీలుగా ఉండేవాళ్ళు. మీరు మొట్టమొదటి సుఖధామంలోకి వచ్చారు. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ కిందకి దిగిపోయారు. కల్పకల్పం పిల్లలు నేను ఇలా మీకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తూనే ఉంటాను. మీ జన్మల గురించి మీకే తెలియదు, నేను మీకు చెప్తాను అంటున్నారు బాబా. మీ జన్మల గురించి మీకు తెలియదు, కానీ మీ గురించి నేను చెప్తాను. మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఈ శరీరం అనే వస్త్రం ఏదైతే ఉందో ఇది పతితం. ఆత్మ తమ ప్రధానమైపోయింది. బాబా రైట్ చెప్తున్నారు. బాబా ఎప్పుడు రాంగ్ చెప్పరు. ఆయన ఉండేదే సత్యం. సత్యయుగంలో ఉండేదే నిర్వికారి ప్రపంచం. రైట్స్ అంటే సత్యమైన ప్రపంచం. తర్వాత రావణాసుడు అందరినీ అసత్యంగా రైట్స్గా మార్చేస్తాడు. ఇది ఉండేదే అసత్యఖండం. అందుకే అంటారు కదా, అసత్యమైంది మాయ, అసత్యమైంది కాయ, అసత్యమైంది ఈ ప్రపంచం అని. ఎలాంటి ప్రపంచమో చూడండి ఇది. ఈ రోజుకి బాబా అంటున్నారు, మొత్తం పాత ప్రపంచం అంతా అసత్యమైపోయింది. సతయుగంలో ప్రపంచం అంతా సత్యంగా ఉండేది. ప్రపంచం ఒక్కటే, రెండు ప్రపంచాలు లేవు. కొత్త ప్రపంచం నుండి పాతదవుతుంది. కొత్త ఇల్లు పాత ఇల్లు అయితే పాత ఇంటికి కొత్త ఇంటికి తేడా ఉంటుంది కదా. కొత్త తయారైందనుకోండి, అనుకుంటారు కొత్త దాంట్లోకి వెళ్ళిపోవాలి అని. ఇక్కడ కూడా పిల్లల కోసం కొత్త కొత్త బిల్డింగులు తయారవుతూ ఉంటాయి కదా. చాలామంది పిల్లలు ఎక్కువ అవుతూ ఉంటారు. పిల్లలకి చాలా ఖుషి ఉండాలి. బాబా అంటారు, నన్ను జ్ఞాన సాగరు, బాబా అంటారు కదా, జ్ఞాన సాగర్ని పిల్లలు అందరూ కామం అనే చితి మీద కూర్చుని పూర్తిగా మాడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని జ్ఞానం అనే చితి మీద కూర్చోబెడుతున్నారు. జ్ఞాన చితి మీద కూర్చోబెట్టి స్వర్గానికే యజమానులుగా తయారు చేస్తున్నారు. కామం అనే చితి మీద కూర్చోవడం వలన పూర్తిగా నల్లగా మాడిపోయారు. కృష్ణుని అందుకే శ్యామ సుందర అని పేరు పెట్టేశారు కృష్ణుడికి. కానీ అర్థం ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నవాళ్ళు ఎలా తయారయ్యారు?
బాబా గుడ్డి గవ్వల నుండి వజ్రాల్లాగా తయారు చేస్తారు. మరి అలాంటప్పుడు అంత అటెన్షన్ పెట్టాలా, శ్రద్ధ పెట్టాలా వద్దా? బాబాని స్మృతి చేయాలి కదా. యోగంతోనే మీరు స్వర్గానికి యజమానులు అవుతారు. అచ్చా మీటే మీటే సిక్కలదే బచ్చం ప్రతి माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। हाँ, शुक्रिया। ओम शांति। धारणा కోసం ముఖ్య సారం, ఈ వజ్రతుల్య విలువైన జీవితాన్ని గుడ్డి గవ్వల కోసం ఊరిక పాడు చేసుకోకండి. గుడ్డి గవ్వలంటే తెలుసా? డబ్బులు. మీ విలువైన జీవితాన్ని ఆ డబ్బుల కోసం ఎక్కువ టైంని పాడు చేసుకోకండి. మృత్యు ఎదురుగుండా ఉంది. అందుకే మీదంతా ఆత్మిక సేవలో సఫలం చేసుకోండి. ఇంకా రెండోది చదువు. చదివించే ఆయన మీద సత్యమైన ప్రీతి పెట్టుకోండి. భగవంతుడు మమ్మల్ని చదివించడానికి వస్తున్నారు, ఈ ఖుషీలోనే ఉండండి. వరదానం, अधिकारी बन की स्मृति द्वारा सर्व शक्तियों का अनुभव करने वाले प्राप्ति स्वरूप भव। అధికారిని అన్న స్మృతి ద్వారా సర్వశక్తుల్ని అనుభవం చేసేవాళ్ళు, అంటే సర్వశక్తులకి నేను అధికారిని. కాబట్టి ఈ అధికారం యొక్క స్మృతి ద్వారా సర్వశక్తుల్ని అనుభవం చేసేవాళ్ళు ప్రాప్తి స్వరూపులు కండి. ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒకే బాబాతో జోడింపబడి ఉన్నట్లయితే సర్వశక్తులు యొక్క వారసత్వం మీకు అధికార రూపంలో ప్రాప్తిస్తుంది. ఒకవేళ బుద్ధి యొక్క సంబంధం సదా ఒకే బాబాతోనే జోడింపబడి ఉన్నట్లయితే సర్వశక్తుల యొక్క వారసత్వం మీకు అధికార రూపంలో లభిస్తుంది. ఎవరైతే అధికారులు అనుకుంటూ ప్రతి కర్మ చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పడం బావంటారు, లేక సంకల్పంలో కూడా నోటితో కానీ సంకల్పంలో కానీ అడగవలసిన అవసరం లేదు. బావంటారు వాచ ద్వారా కానీ సంకల్పం ద్వారా అడిగేయవలసిన అవసరమే వాళ్ళకి లేదు. ఈ అధికారి అన్న స్మృతి అదే మీకు సర్వశక్తుల్ని అనుభవం చేయించేస్తుంది. ఒకటి నష ఉండాలి. సర్వశక్తులు మా జన్మ సిద్ధ అధికారం. అధికారి అయి నడుచుకున్నట్లయితే అధీనత అన్నది సమాప్తమైపోతుంది. అధికారులము, సర్వశక్తులకి మేము అధికారులము అనుకుంటూ నడిచినట్లయితే అధీనత అన్నది సమాప్తమైపోతుంది. స్లోగన్, స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా తయారు చేయాలి. అప్పుడే సంపూర్ణ అటాచ్మెంట్, అన్నిటి మీద మోహముక్తులు అవుతారు. అన్నిటిని తగులుకున్న వాటి అన్నిటి నుండి ముక్తులు ఎప్పుడవుతామంటే స్వయంతో పాటు ప్రకృతిని కూడా పావనంగా మార్చేస్తే ఇంకదేది మనకి తగులుకుని ఉండదు, అన్నిటి నుండి ఫ్రీ అయిపోతాం. అటాచ్మెంట్ సంపూర్ణంగా ముక్తులవుతాం. అచ్చా. ఓం శాంతి.